నమస్తే, వెల్కమ్ టు విత్ న్యూస్ లక్ష సమాజయితం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే మంచి జరుగుతుందని అమ్మ చెప్పింది. ప్రతినిత్యం అన్నదానం నిర్వహిస్తున్న శ్రీనాథరావు శర్మ. నెలలోపు కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డును తీసుకువస్తాం. దుర్గాబాయ్ దేశ్ముఖ్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్. వరద బాధితుల సహాయార్థం 20 కోట్ల రూపాయలు భారీ విరాళం అందించిన రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ. బాపూజీ స్ఫూర్తితో రాజధికారాన్ని బహుజనులకు చేరవేద్దాం. కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలలో ఆర్ కృష్ణయ్య. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే మంచి జరుగుతుందని తన తల్లి నరసమ్మ చెప్పిన మేరకు ప్రతినిత్యం ఆసుపత్రుల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని తన సొంత పురోహితంతో వచ్చిన డబ్బులతో అన్నదానం చేయడం జరుగుతుందని నరసమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనాథరావు శర్మ అన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద ఆయన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 నుండి కరోనా సమయం నుండి గాంధీ ఆసుపత్రి వద్ద ఉచిత వైద్యం, బ్లడ్ డొనేషన్, వస్త్రదానం, ఉచిత దహన సంస్కారం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. लेके उधर चल जाओ। चलो भाई सामने आप अरे चलने का जरूरत है भाई. అందరికీ నమస్కారం అండి. మేము నరసమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున నేను చైర్మన్, నా పేరు త్రినాథ శర్మ. మేము ప్రతిరోజు కూడా మన గాంధీ హాస్పిటల్ దగ్గర, నీలోపర హాస్పిటల్ దగ్గర, బసవతారగ్రామ హాస్పిటల్ దగ్గర చాలా సేవా కార్యక్రమాలు, నిత్యం అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్కరికి చేస్తున్నాము. అలాగే నేను పురోహితం చేసుకుంటూ వచ్చిన డబ్బులతోనే అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అలాగే మేము చాలా కష్టాల్లో ఉండి మేము ఎంత ఇబ్బంది పడ్డామనేది మాకు తెలుసు. మా అమ్మగారు ఇప్పుడు కూడా చెప్పేవారు, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నదానం చేస్తే చాలా మంచి జరుగుతుంది, ఆ అన్నదానం వల్ల మనకి మన పిల్లలకి చాలా మంచి జరుగుతుందని చెప్పారు. అందువల్ల నేను ఆ కార్యక్రమాన్ని తలపెట్టాను. అలాగే కరోనా సమయంలో కానివ్వండి, మన గాంధీ హాస్పిటల్ సమయంలో కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి పేదలకు అన్నదాన కార్యక్రమాలు, అలాగే ఉచిత వస్త్రదానం, ఉచిత వైద్యం, చాలామంది గాంధీ హాస్పిటల్ దగ్గర వైద్యం చేయించాము, బ్లడ్ డొనేషన్ చేయించాము, అలాగే వస్త్రదానం, అన్ని అనాథ శవదాహన సంస్కారాలు, అలాగే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఉచిత పేద పిల్లలకు, ఆర్ఫన్ పీపుల్కు ఉచిత విద్యాదానం, వస్త్రదానం, అలాగే పుస్తకాలు, ప్రతి ఒక్కరికి కూడా నాకు చేతనైనంతట్లో ఏం వీలు పడితే అది సహాయం అందరికీ చేస్తూ ఉన్నాము. ఇంతవరకు ఫండింగ్ అయితే మాకు ఏమీ రాలేదు. ఎవరిని మేము అడగాలనుకున్నా కానీ ఏ విధంగా వెళ్ళాలో మాకు తెలియలేదు. అందుకని ఇంతవరకు కూడా ఏమీ రాలేదు. అందుకని నేను నా కష్టార్జితంలో వచ్చేదే సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరికి కూడా మేము సేవ చేస్తున్నాము. అందుకని అందరూ కూడా ఈ కార్యక్రమానికి కొంచెం అందరూ చెయ్య కలిస్తే మనకి శబ్దం వస్తుంది. కాబట్టి అందరూ కూడా కొంచెం కలిసి ముందుకు రావాలని అందరినీ ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ సేవా సంస్థలో కొన్ని వందల మంది ప్రతిరోజు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, కొన్ని వందల మంది కూడా ప్రతిరోజు భోజనం. హైదరాబాద్ విద్యానగర్ లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డు అందజేస్తామని, రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. క్యాన్సర్ చికిత్స కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. దుర్గాబాయ్ దేశ్ముఖ్ ట్రస్ట్ మెంబర్లను శాలువతో సత్కరించి మెమోంటోలను అందజేసి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ, మాజీ ఎంపీ హనుమంతరావు, షబీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
నాకు ఎప్పుడు అడ్డం పెడుతుంది. ఎందుకంటే వస్తుంది ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఫోటోగ్రాఫర్ I request one of our సూపర్. Let's all clap for Arun Kumar garu. Thank you so much once again. civil engineer. We appreciate the commitment and professionalism of Sri Gauranath Garu in the successful completion of the cancer project. I request you to please receive the memento. తప్పకుండా ఆ కోణంలో పేద ప్రజలకు మీరు అందిస్తున్న సేవలకు మా వైపు నుంచి కూడా ప్రభుత్వం వైపు నుంచి మేము ఏం సహకారం ఇవ్వగలము. మీ స్పోర్ట్స్ స్కూల్ మాత్రం డెఫినెట్గా ఇమ్మీడియట్గా అనుమతిస్తాము. మా అధికారులకు మేము ఇప్పటికీ ఆదేశాలు ఇస్తాము. మిగతా రెండు ఐ హ్యావ్ టు టేక్ అదర్ కాంప్లికేషన్స్ ఆల్సో. ఎందుకంటే మిగతా వైపు నుంచి ఎట్లాంటివి ఉన్నాయి, ఏం చేయగలము, ఫైనాన్షియల్ ఇంపాక్ట్ గురించి నేను ఆలోచన చేయడం లేదు. ఓన్లీ థింగ్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్లో వచ్చే ఏమన్నా అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాను. డెఫినెట్గా మా విశ్వవిద్యాలయం మీ మాంధ్రమహిళా సభ కానుకొని ఉన్న బిల్డింగ్ ఒకవేళ ఇప్పుడు ఏ అవకాశం ఉన్నా వాటిని అమలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. తీసుకురావాల్సిన మార్పులు వీలైనంత వరకు పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించడానికి లేదా అతి తక్కువ ఖర్చులతో వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఈరోజు దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్లో క్యాన్సర్ వింగ్కి ఎవరైతే దాతలు ముందుకు వచ్చి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సహాయం అందించిందో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చాలా వరకు బేసిక్ టెస్ట్లకి ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. నా విషయంలో కూడా ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ మొదటి నుంచి అన్ని హెల్త్ చెకప్ టెస్ట్లన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ రికార్డ్ ఎప్పుడు పెద్దగా తీసుకెళ్ళాం. హాస్పిటల్కి ఎప్పుడైనా అయితే డాక్టర్ అంటారు ప్రీవియస్ ఏమైనా ప్రిస్క్రిప్షన్స్ కానీ లేకపోతే మీ ట్రీట్మెంట్ కానీ ఏమైనా మీకు చేసిన రిపోర్ట్స్ ఉన్నాయని మనం ఎత్తుకుంటూ ఉండవు. ఎందుకంటే మనకు అజాగ్రత్త ఒకసారి కొంచెం కోలుకోగానే కలీగ్స్ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ ప్రతి ఇండివిజువల్కి ఒక హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున ఫస్ట్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయండి. దాన్ని డిజిటలైజ్ చేయండి. దానికి ఒక యూఆర్ కోడ్ ఇచ్చి ఒక నెంబర్ ఇస్తే ఫ్యామిలీలో కూడా ఆ ఫ్యామిలీతో పాటు ఫ్యామిలీలో ఈచ్ ఇండివిజువల్ హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజ్ చేస్తే గోయింగ్ ఫార్వర్డ్ డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ అతని గతంలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయి, ఏ రకంగా డాక్టర్లు ట్రీట్ చేసిన. ఎందుకంటే మనం కంటిన్యూస్గా కొద్దిమందికే ఫ్యామిలీ డాక్టర్స్ లేకపోతే దగ్గర దగ్గరికి వెళ్తాం, లేకపోతే ర్యాండమ్గా ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అతనికి చెప్పగలిగినంత మనకు హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే సింగిల్ క్లిక్. వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రిలయన్స్ ఫౌండేషన్ 20 కోట్ల రూపాయల భారీ విరాళం అందించింది. చైర్పర్సన్ నీతా అంబానీ తరపున ఫౌండేషన్ ప్రతినిధులు ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో కలిసి 20 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రిలయన్స్ ఫౌండేషన్ ను అభినందించారు.
చిలకలూరిపేట నియోజకవర్గ మండలాల్లో కరెంటు మోటార్ వైర్లు కార్లు దొంగతనాలు చేసే వ్యక్తులపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. వెంటనే స్పందించిన పోలీస్ సిబ్బంది కార్లు, కరెంటు మోటారు, గేట్ వైర్స్, చిన్న మోటార్స్, స్టార్టర్స్ దొంగలను చిలకలూరిపేట రూరల్ పోలీసులు పట్టుకున్నారు. నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించి దొంగల వివరాలను డీఎస్పీ వెల్లడించారు. నియోజకవర్గంలో గంజాయి విక్రయించకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిలకలూరిపేట రూరల్ సర్కిల్లో ఒక 7 కేసులు గడ్లపాడు, నాగండ్ల, చిలకలూరిపేట సంబంధించిన ఈ ట్రాన్స్ఫారాలు పగలగొట్టడం, మరి తర్వాత నీళ్ళ మోటార్స్లో రాయి వేయించడం, ఈ నేరాలు ఒక 7 నేరాల్లో మనం ఒక 7 మంది అరెస్ట్ చేయడం జరిగింది. నల్లబోతు సామేలు, కాకినాడ శివలక్ష్మి, కాకినాడ మోతి, వీళ్ళందరూ కూడా పోరాటంలోకి సంబంధించినది. తర్వాత బంగారు గోపి, రాసమంది శ్రీనివాసరావు, నాగమైన శ్రీనివాసరావు, గంజి ప్రేమ్ కుమార్ అనే 7 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మన సుమారు ఒక 15 కేజీలు అయింది సంవత్సరాలు అయింది. తర్వాత ఒక 50 మీటర్లు ఈ వాటర్కి సంబంధించిన దాంట్లో, తర్వాత ఒక 5,30,000 రూపాయలు క్యాష్ సీజ్ చేయడం. అదేవిధంగా చిలకలూరిపేట రోడ్లోనే ఒక 2 గ్రేవ్ కేసులు సిఐ గారి ఆధ్వర్యంలో, మరి హీరో హోండా సిటీ ఒకటి, ఇంకొకటి స్విఫ్ట్ డిజైర్, ఒకటేమో 4,50,000, ఒకటేమో 9,50,000, మొత్తం ఆల్ టుగెదర్ 9,80,000 రూపాయలు వాల్యూ కలిగినటువంటి ప్రాపర్టీని సీజ్ చేసి ఈ 9 కేసుల్లో వీళ్ళ 10 మందిని అరెస్ట్ చేసి రోజున రిమాండ్ జరుగుతూ ఉన్నాం. అది చాలా కేసులు సిఐ గారి ఆధ్వర్యంలో మంచి రికవరీ చేశారు. వాళ్ళ స్టాఫ్ని, ఎస్ఐని, సిఐని ఇద్దరిని కూడా మొత్తం అందరికి కూడా క్యాష్ రివార్డ్స్కి ప్రపోజల్ పంపిస్తూ ఉన్నాం గుడ్ వర్క్ చేసినందువల్ల. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని అఫెన్స్లు ప్రివెంట్ చేయాల్సింది, ఇంకా కొన్ని నేరాలు డిటెక్ట్ చేయాల్సింది, అవన్నీ కూడా చేసి ఎవరికైతే పోయిందో వాళ్ళకి తిరిగి ఆ శిక్షని మా కోర్టు ద్వారా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అదేవిధంగా కొన్ని టౌన్లో కొన్ని వీళ్ళందరి మీద కూడా సస్పెన్షన్కి ప్రపోజల్ చేయమని చెప్పేసి నేను సీఏగారిని ఇచ్చాను. త్వరలో వీళ్ళపైన సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. అదేవిధంగా చిలకలూరిపేట టౌన్లో గాంగా కానీ, లేకపోతే కాక్ ఫైట్ కానీ, లేకపోతే గ్యాంబ్లింగ్, తర్వాత ఇవన్నీ కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా ఇంకోసం మొత్తం మీకు తెలుసుకుంటే మీరు కూడా సమాచారం మాకు ఇవ్వచ్చు. అందరినీ కూడా పోయిన చేస్తుంటే కూడా స్వాధీనం చేసుకొని ఎవరైతే పోగొట్టున్నారో వాళ్ళకి అన్నీ కూడా పూర్తి ద్వారా హ్యాండ్ ఓవర్ చేస్తాం. థ్యాంక్ యూ. మహమ్మద్ ఇలియాస్ అనే ఫేక్ బాబాను విశ్వసనీయ సమాచారంతో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ వర్మతో పాటు బండ్లగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ పోలీస్ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. ఇలియాస్ అహ్మద్ అలియాస్ మొహమ్మద్ ఇలియాస్ అహ్మద్ బతుకు తెరువు కొరకు హైదరాబాద్ లో ఉన్న జహంగీరాబాద్ దగ్గర ఒక ఇల్లు కిరాయికి తీసుకొని అక్కడ ప్రజలను మభ్య పెడుతూ బ్లాక్ మ్యాజిక్ వల్ల మీ సమస్యలు తొలగుతాయని నమ్మించి వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ కేఎన్ ప్రసాద్ వర్మ, బండ్లగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ మధు, కవిద్దీన్, సాయి రామ్ తో పాటు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి అహ్మద్ ను అరెస్ట్ చేసి అతని వద్ద ఉన్న 8,000 రూపాయలను, ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఒక కంప్లైంట్ రియాజ్ పాషా సన్ ఆఫ్ మహమూద్ సలాల్ అని చెప్పేసి నూరినగర్ నుంచి ఒక కంప్లైంట్ మాకు లాడ్జ్ చేసిండు. ఆ కంప్లైంట్ ఏంటంటే ఇలియాస్ అహ్మద్ అని చెప్పేసి బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నాడని చెప్పేసి ఒక కంప్లైంట్. ఈ కంప్లైంట్ మీద ఇమీడియట్గా మేము కంప్లైంట్ లాడ్జ్ చేసుకొని ఎఫ్ఐఆర్ కట్టుకొని అతను ఉన్న ప్లేస్కి నూరినగర్కి వెళ్ళిపోయినాం. అతని రూమ్లో కొన్ని సస్పీషియస్గా దీపక్ కుందులు, అదేవిధంగా మనిషి బొమ్మ వేసిన కాగితం, ఇలాంటివి కొన్ని సస్పీషియస్గా కొన్ని సీజ్ చేయడం జరిగింది. వెంటనే ఆ వ్యక్తిని కూడా కస్టడీకి తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి విచారించడం జరిగింది. ముఖ్యంగా ఇతని యొక్క ఉద్దేశం లాస్ట్ ఇయర్ నుంచి నారాయణపేట నుంచి లాస్ట్ ఇయర్ 1 year కింద నూరినగర్కి వచ్చి రెంటెడ్ ఇంట్లో కిరాయికి ఉంటుండు. అమాయక ప్రజలు ఎవరైతే రోగాలతో లేకపోతే ఇల్లుతో బాధపడుతున్నారో, అదేవిధంగా ఇంట్లో ఆర్థిక కష్టాలు ఎవరికైతే ఉంటాయో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని మీకు తగ్గిస్తాం, మీ కష్టాలు తీరుస్తామని నమ్మించి ఆ డబ్బుల కోసం అమాయక ప్రజలను మోసం చేస్తూ ఈ విధంగా చేస్తున్నది తెలిసింది. ఇలాంటి ఇతని మీద కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఇలాంటి భూత వైద్య ఇలాంటివి కూడా నమ్మొద్దు. మూఢనమ్మకాలు అనేది నమ్మటం, మీ డబ్బులు వేస్ట్ చేసుకోవటం ఇవన్నీ మంచిది కాదు. ఇలాంటి వ్యక్తి కాడ ఎలాంటి శక్తులు కానీ ఏమి కానీ ఉండవు. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని డబ్బులు గుంజాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇలాంటి మీ దృష్టికి వచ్చినా కానీ మాకు ఎమ్మటే తెలపాల్సిందిగా కూర్చున్నాం. ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ తర్వాత ఫర్దర్ గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ఇంకెవరెవరు చేసిండు ఏంటనేది కూడా అంత కూడా డీటెయిల్స్గా చెప్తాం. ప్రస్తుతానికి అతని దగ్గర నిమ్మకాయలు అయితేంది, మరియు దీపక్ కుందులు అయితేంది, పేపర్ల మీద మనిషి బొమ్మ వేసిన పేపర్లు అయితేంది, అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో రాజ్యాధికారాన్ని బహుజనులకు చేరువ చేద్దామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకను ఉత్సవ కమిటీ చైర్మన్ గుజ్జా సత్యం ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించింది. ట్యాంక్ బండ్ పై ఉన్న బాపూజీ విగ్రహానికి ఆర్ కృష్ణయ్య పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. సబ్బండ వర్గాలు సౌఖ్యంగా జీవించడానికి తన స్వగృహమైన జలదృశ్యాన్ని ఉద్యమానికి అంకితం ఇవ్వడం బాపూజీ దార్శనికతను, ధైర్యాన్ని ప్రతిబింబిస్తున్నదని ఆర్ కృష్ణయ్య అన్నారు. ఆర్ కృష్ణ గారి నాయకత్వం ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. మహాత్మా కొండ లక్ష్మణ్ బాపూజీ గొప్ప నాయకుడు. ధైర్య సాహసాలకు, నిబద్ధతకు, నీతికి, అంకిత భావం పట్ల అంకితభావం కలిగినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు కొండ లక్ష్మణ్ బాపూజీ. ఆయన జీవితం 2 లక్ష్యాలు ఉంటాయి. ఒకటి బీసీలకు రాజ్యాధికారంగానే ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణకు బీసీలు ముఖ్యమంత్రి కావాలి. అరే స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయింది. ఈ రాష్ట్రానికి 32 మంది ముఖ్యమంత్రి అయ్యారు, 17 మంది రెడ్లు అయ్యారు, 6 సార్లు కమ్మ సోదరులు అయ్యారు, 3 సార్లు వెనుమ సోదరులు అయ్యారు, 2 సార్లు బ్రహ్మణ సోదరులు అయ్యారు, ఒకసారి కోమటలు వైశ్యులు అయ్యారు. 56% జనాభా ఉన్నటువంటి బీసీలకు ఒక్కసారి కూడా మంత్రి పదవి కాలేదా? అనేక మంది
బీసీ జాబితాలో ఉన్నటువంటి అనేక కులాలు ఉన్నాయి. గౌడ్లు ఉన్నారు, యాదవులు ఉన్నారు, గుజరాతులు ఉన్నారు, పద్మశాలీలు, మున్నూరు కాపులు, రజకులు, అనేక విశ్వబ్రహ్మణులు, ఇట్లా తీసుకుంటూ పోతే 130 కులాలు ఉన్నాయి. 130 కులాల లోపల అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి నాయకులు ఉన్నారు. ఈ నాయకులకు ఒక్కరు కూడా కొడాల లక్ష్మణ్ బాపూజీ ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి. ఆయన జీవితంలో రాకుండా వచ్చేసారు. తెలంగాణ రావాలనడానికి ఆయన ఒక విజన్ ఉంది. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే ముఖ్యమంత్రి అంటే బలహీన వర్గాలు అవుతారని ఆయన సిద్ధాంతం. ఆ దిశగానే ఆయన వర్కౌట్ చేసాడు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కొడాల లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు తగ్గట్టు నేను ఆయనతోటి దాదాపు 76 నుంచి నేను ఉస్మానియా యూనివర్సిటీలో లా కాలేజీ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి నాతోటి ఆయన సన్నిధి గారి ముఖ్య అతిథిగా ఇచ్చిన ఈ కార్యక్రమంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాం. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 3 తరాలకు చెందిన ఉద్యమకారుడు. ఆయన తొలి దశ తెలంగాణ ఉద్యమం, మలి దశ ఉద్యమం, అలాగే స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్న గొప్ప త్యాగధనుడు. అలాగే 1969 సంవత్సరంలోనే ఆయన తెలంగాణ కాంక్ష కొరకు తెలంగాణ సాధనలో భాగంగా తనకున్న మంత్రి పదం త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి అలాంటి గొప్ప త్యాగశీలి ఆనాడు కలలు కన్నా భౌగోళిక తెలంగాణ అయితే సాధించాం, కానీ ఆయన కలలు కన్నా సామాజిక తెలంగాణ ఇంకా కలగానే మిగిలిపోయింది. ఆ కళను సాధించడం కోసం ఆర్ కృష్ణ గారు గత 2 రోజుల క్రితమే తనకున్న జాతీయ రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా తునప్రాయంగా త్యాగం చేసి బీసీ ఉద్యమానికై బీసీ శ్రేణులందరినీ కూడా నడుం కట్టి ముందుకు తీసుకెళ్లడానికి అన్న రాజ్యసభ్యత్వాన్ని కూడా త్యాగం చేశాడు. మరి మన ముందున్న సమగ్ర కులగణన అనే అంశం పైన ఇప్పుడు బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా రిజర్వేషన్ల కోసం, అలాగే చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం, సమగ్ర కులగణన కోసం బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ గారు ఇప్పుడు గలమెత్తి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి పల్లెలో ఉన్న బీసీ బిడ్డ తెలంగాణ ఉద్యమం కోసం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని మీ సేవా కేంద్రాల్లో అడ్డగోలుగా నిర్వాహకులు దోచుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని బాపునగర్ మీ సేవా కేంద్రంలో వెంకటేష్ అనే బాధితుడు తన కుమారుడి ఆధార్ కోసం 3 నెలలు తిప్పించుకున్నారు. సదరు బాధితుడు ఆధార్ కార్డు విషయమై నిలదీస్తే ప్రింటర్ పనిచేస్తలేదు, చిన్న పిల్లలది రాదు అంటూ కుంటి షాకులు చెప్పడం గమనార్హం. డబ్బులు ఎంత అవుతుంది ఇస్తే చేస్తావా అంటే 2 రోజుల్లో అవుతుందనడంతో బాధితుడు మీడియాను ఆశ్రయించి జిల్లా కలెక్టర్ కు ఫోన్ ద్వారా విషయం తెలిపారు. గతంలో ఇదే మీ సేవా కేంద్రం భారీగా ముడుపులు వసూలు చేయడంతో మూతపడింది. హలో సార్, మా బ్రదర్ను సార్ ఇది మా కొడుకుది ఆధార్ కార్డు తీయాలంటే. సార్ నా పేరు వెంకటేష్ గౌడ్. హలో సార్, చెప్తా మీ అన్నీ చెప్తా. మీ సేవ నా పేరు వెంకటేష్ గౌడ్, నాది వాంకిడి మండల్. నేను నా కొడుకు పుట్టి ఇప్పటి వరకు 70 రోజులు అవుతుంది. ఆధార్ కార్డు కోసం అప్లై చేస్తే వీళ్ళు ఆధార్ కార్డు తీయా అని అంటున్నారు. సరే తీయా అని అంటే ఇట్లా మరి ఇప్పుడు రాదు కావచ్చు అని అనుకున్నా. దీనికి డిమాండ్ ఇవ్వాలి. ఒక 2000 3000 ఇస్తే చేస్తా, లేకుంటే కాదు. ఒక వారం రోజులు, ఒక నెల రోజులు, ఒక 100 రోజులు కావాలి, 100 రోజులు 5 రోజులు అప్పుడు తీయచ్చు అని డిమాండ్ చేస్తున్నారు. ఒక డబ్బులు ఇస్తే ఇప్పుడే చేస్తా, లేకుంటే ఇట్లా 6 నెలల దాకా ఆగాలి అని అంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నాకు కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. కొత్త రేషన్ కార్డులను ఎట్లా అప్లై చేసుకోవాలి? నా కొడుకు పేరు ఎట్లా ఎక్కించుకోవాలి? ఎన్ని సంవత్సరాలు ఆగాలి? నేను దీనికి ఎట్లా, నేను ఏం చేయమంటారు? నా బాధ ఎవరికి చెప్పుకోవాలి నేను? సరే, నీ పేరు? నా పేరు వెంకటేశ్వర్ గౌడ్, నాది వాంకిడి మండల్. మీ వాళ్ళు పైసలు ఇవ్వండి, వాళ్ళు చేయమంటారు. పైసలు ఇస్తేనే చేస్తా. ఇట్లా అప్లై చేసుకోవాలంటే ఇట్లా వేరే సేవ మీద ఇంతకుముందు కూడా ఎలిగేషన్ వచ్చింది. నా బిడ్డకు కూడా అప్పుడు చేసినప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు 100 200 పెట్టి నేను ఆధార్ కార్డు తీసుకున్నా. అప్పుడు నేను అడగలే, సరే పోనీ అని.
అప్పుడు ఉచితంగా ఉన్నప్పుడే 100 వసూలు చేసిండు. ఇప్పుడు ఏ రకంగా ఉన్నప్పుడు ఎన్ని 100 కావాలి, 1000 అంటే నేను ఎక్కడి నుండి తేవాలి, ఏడికి పోవాలి, నేను గరీబుని, నేను ఏం చేయాలి చెప్పండి. మరి సామాన్లు అయ్యా కారణం చెప్పాలి ఇక అంతే. సరే కలెక్టర్ గారిని అడుగుదాము, అడిగినాక పరిష్కారం లభిస్తుంది. ఓకే తమ్ముడు. ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు, నైజాం వ్యతిరేక పోరాట యోధుడు, ఉద్యమ నేత, తెలంగాణ తొలి దశ ఉద్యమంలో మలి దశ ఉద్యమ యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి మేడ్పల్లి పాత బస్టాండ్ చౌరస్తా వద్ద కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి పద్మశాలి సంఘంతో కలిసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ కోసం తొలి దశ మలి దశ ఉద్యమంలో అహర్నిశలు కృషి చేస్తూ అలుపెరగని పోరాటం చేసిన కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా అభివర్ణించారు. కార్యక్రమంలో వైఎస్ చైర్మన్ బి సత్యనారాయణరావు, కౌన్సిలర్లు, పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ బిడ్డ మా బాపూజీ జయంతి సందర్భంగా వాళ్ళ వ్యక్తులలో వారికి ఇవాళ అర్పిస్తూ ఇలాంటి గొప్ప నాయకుడు, నిజమైన తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మన తెలంగాణ సమాజం కోసం ఏ రోజు వ్యక్తుల చేయించకుండా తన జీవితాంతం తెలంగాణ కోసం పోరాడిన గొప్ప నాయకుడు. అలాంటి నాయకులు ఇవాళ సమాజంలో అసలు కనబడతలేరు. మనం అంత గొప్ప నాయకుడు బాపూజీ. ఏ ఒక్క రోజు తాను నిలబడ్డ సిద్ధాంతాన్ని ఇంకా కూడా తిరిగి చూడలేదు. అన్నిటికంటే ఆనందం ఏంటంటే మా బాపూజీ విగ్రహం తనకిష్టమైన ఆది గ్రామోద్యోగం ముందల్లే మనం పెట్టుకోవడం. ఇంకా అన్నిటికంటే మన మెట్పల్లి ప్రజలు చేసుకున్న అదృష్టం, ఏం చేసుకున్న అదృష్టం. మా లక్ష్మణ్ బాపూజీలు ఇంకా ఒక్కరు పుట్టిన చాలు మా మెట్పల్లిలో, మా మెట్పల్లి గ్రామం, మా మెట్పల్లి పట్టణం ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తూ మళ్ళీ ఒక్కసారి లక్ష్మణ్ బాపూజీ గారికి ఇవ్వాలి. జై లక్ష్మణ్ బాపూజీ, జోహార్ జోహార్. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని మహలింగి గ్రామంలో మధ్యాహ్నం తాళం వేసిన ఇంట్లోకి 4 దుండగులు చొరబడి బీభత్సం సృష్టించారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో చనిపోయిన వారి అంత్యక్రియలకు ఇంటికి తాళం వేసి హాజరయ్యారు. ఇదే క్రమంలో ఎవరూ లేరని గమనించిన 2 మహిళలు, 2 పురుషులు డబ్బాలు అమ్ముతామంటూ తిరుగుతూ ఫిరాజ్ ఇంటికి తాళం వేసి ఉండడం గమనించి ఇంట్లో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. గమనించిన గ్రామస్తులు 4గురిని పట్టుకొని తాళ్లతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. ధర్మాబాద్
బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే మంచి జరుగుతుందని అమ్మ చెప్పింది. ప్రతినిత్యం అన్నదానం నిర్వహిస్తున్న శ్రీనాథరావు శర్మ. నెలలోపు కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డును తీసుకువస్తాం. దుర్గాబాయ్ దేశ్ముఖ్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్. వరద బాధితుల సహాయార్థం 20 కోట్ల రూపాయలు భారీ విరాళం అందించిన రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ. బాపూజీ స్ఫూర్తితో రాజధికారాన్ని బహుజనులకు చేరవేద్దాం. కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలలో ఆర్ కృష్ణయ్య. ఇవి బులెటిన్లోని అప్డేట్స్ చూస్తూనే ఉండండి. వీధి న్యూస్ లక్ష్యం సమాజంతో. నమస్కారం.